This is Sridhar Kadari, senior journalist, managing editor, Vimedia News. రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రెడ్డి గారిని కలబోతున్నాము. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సమ్మక్క సారలమ్మ జాతరకు బ్రహ్మాండమైన అనుబంధం. సమ్మక్క సారలమ్మ అంటే వనదేవతలు, కొంగు బంగారం కోరిన వారికి. ఆ అమ్మవార్ల శక్తి మామూలుగా ఉండదు. అమ్మవార్ల శక్తి ముందు ఏది రాదు. నాకు తెలిసి అయితే ప్రతి సంవత్సరం వెళ్తాం. 1,000,000 మంది వస్తారు. 1,000,000 మందిలో అమ్మవారు వచ్చిన రోజే వెళ్తాం. మేమైతే అమ్మవారు వచ్చిన రోజే అది ఏదేమన్నా కానీ అని చెప్పి అమ్మవార్లకు మొక్కుంటూ జై సమ్మక్క సారక్క అమ్మవారు మీరే కాపాడని చెప్పి అనుకుంటే ఒక స్లోగన్ తోటి వీళ్ళు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అంటే మనసు ప్రశాంతంగా ఒక పబ్లిక్ నెట్టుకుంటే వెళ్తాం కావచ్చు, అది వేరే విషయం. కానీ మనసు అనేది అక్కడే కేంద్రీకరించి వారి ధ్యానంలో వెళ్తే నెట్టుకోవడము ఆ ఎన్ని గంటలు ఉన్నామనేది కూడా అది ఏర్పడకుండా ముందుకు వెళ్తాం. మనం జాతర టైం 2 సార్లు దర్శించుకుంటాం. ఒకసారి ఏమో బ్యాచులర్గా వెళ్తాం ఫ్రెండ్స్ అంతా, ఒకసారి ఫ్యామిలీతో వెళ్తాం. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు విఐపి దర్శనం వెళ్తాం. మామూలుగా వెళ్ళినప్పుడు జన దర్శనం వెళ్ళి అమ్మవారిని 2 సార్లు దర్శనం చేసుకుని ఆ గద్దెల మీదకి పోయి మొక్కొని సర్వజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పని దేశం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, పిల్లా జిల్లా గొడ్డు గోదా మనుషులంతా బాగుండాలని చెప్పని అమ్మవాళ్ళ మొక్కుంటాం. నిలువెత్తు మా పిల్లల ఎత్తు కానీ నా ఎత్తు కానీ ఎక్కడ మనకి ఏమైనా చిన్న మంచి అనిపించలేదు అనుకోండి, ఎమ్మడే మొక్కాడే మా ఆవిడ గారు మొక్కేస్తారు. వారి ఎత్తు బంగారం ఇస్తాం తల్లి అని మొక్కేస్తాం. నేను 10th క్లాస్ నుంచి వెళ్తున్నా. చాలా చాలా బాగుంటుంది. ఆ పవరే వేలు. అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ పవరే వేలు ఉంటుంది అమ్మవారిది. కోట్ల జనాలు. అప్పటికిప్పుడు జాతర డెవలప్ అయింది. ఒకప్పుడు అంతా కన్వెన్స్ లేకుండే. మేము 10th ఇంటర్మీడియట్ పోయినప్పుడు కూడా కన్వెన్స్ లేకుండే. కానీ అయినా కూడా అక్కడ పోయి రావాలంతే, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి రావాలనేటువంటి కాన్సెప్ట్ ఈరోజు చాలామంది భక్తులకు ఉన్నది. అమ్మవారు భక్తులకు కొంగు బంగారం కోరిన కోరికలు. ఎక్కడ కూడా మీరు చూడండి, అన్ని కోట్ల మంది భక్తులు పోయినా ఎవరికి కూడా చిన్న ఇష్యూలు జరిగాయి. అక్కడ జంగట్లో ఉంటారు, జంగట్లో పడుకుంటారు, అక్కడే ఉంటారు. చిన్న తేలు కానీ పాము కానీ ఏది ఇట్లాంటి అంటే అమ్మవార్ల అంత మహిమ ఉంటుంది.